ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడు నారా లోకేష్ పై సర్వత్రా కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిన్న కేబినెట్ సమావేశం పెట్టారు. మోడీ గారు పొదుపు చేయమంటున్నారు, మనం కూడా పొదుపు చేసేస్తాం, అందరం కూడా సైకిల్ పైన మీటింగులకు వెళ్దాము, లేకపోతే ఒకే వాహనంలో వెళ్దాము, ఎక్కువ వాహనాలు వినియోగించకూడదు, రకరకాల స్టేట్మెంట్లు కేబినెట్ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఆడ కేబినెట్ సమావేశం పూర్తయిందో లేదో వెంటనే నారా లోకేష్ బాబు తన స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పుట్టపర్తిలో నాయకులు భారీగా గుమిగూడారు, భారీగా వాహనాలు లోకేష్ బాబు వెంట కాన్వాయ్ వెళ్ళాయి. అంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం చెప్పటమే కానీ అవి మనకి పనికిరావు, మనం అవి అమలు చేయకూడదు అని నారా లోకేష్ బాబు అనుకుంటాడు ఏమో కానీ నారా లోకేష్ బాబు తీరు చూస్తా మాత్రం అట్లాగే కనపడతా ఉంది. ఎందుకంటే మనం చెప్పడానికే, ఆ నీతులు మనం చేయడానికి కాదు అన్నట్లు నారా లోకేష్ బాబు తీరు ఈరోజు ఉంది. పెట్రోల్ డీజిల్ వాహనాల ఖర్చు తగ్గించాలని, మంత్రుల కాన్వాయ్లో ఎక్కువ వాహనాలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యమంత్రి కూడా తన కాన్వాయ్లో ఎక్కువ వాహనాలు లేకుండా చూసుకోవాలని, వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మోడీ గారు పిలిపిస్తే మేము కూడా అదే చేసేస్తాము, మేము కూడా తగ్గించేస్తాము, మేము సైకిల్ పైనే వెళ్ళిపోతాం ఏ మీటింగ్ జరిగినా, మోడీ గారు జస్ట్ ఒకటి రెండు వాహనాలు తీసుకొని వెళ్ళమంటున్నారు, మాకు ఒకటి రెండు వాహనాలు కూడా అక్కర్లేదు, సైకిల్ పైనే మేము నడుచుకుంటానే ఏ మీటింగ్లకైనా వెళ్ళిపోతాం అని వీర ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన కొద్దిగా జాగ్రత్తగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో స్పెషల్ ఫ్లైట్లలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో డబ్బులు లేదు, ఆర్థిక సంక్షోభం, రాష్ట్రం నాశనం అయిపోయింది అని ఊరికే డబ్బా కొట్టుకుంటుంటారు. కానీ సింగపూర్ వెళ్ళినప్పుడు నారా లోకేష్ బాబు 7.82 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయన పెట్టే ఖర్చు చూస్తే రాష్ట్రంలో ప్రజలకి మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంది. 7,82,000 సింగపూర్ పర్యటనకి మొన్న 11వ తేదీ ఆయన ఫండ్ రిలీజ్ చేయించుకున్నాడంటే ఆయన దుబారా ఏ విధంగా ఉంటుందో, ఆయన స్పెషల్ ఫ్లైట్లకి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఈయనకు తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా. వీళ్ళు మాటలు చెప్పడానికే, పబ్లిసిటీ చేయడానికే, పొదుపు మంత్రం అనేది ప్రజలకు మాత్రమేనో లేకపోతే పబ్లిసిటీ కోసమేనో మాకు లేదు అన్న తీరుగా లోకేష్ బాబు వ్యవహరిస్తుంటే సొంత పార్టీ నేతలే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. లోకేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అరే ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్ పెట్టాం, ఈయన అప్పుడే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు, అక్కడ భారీగా వాహనాలు ఈయన వెనకాల తిరగడం జరిగింది, ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంటేనా, యథా రాజా తదా ప్రజ, ఈయన ఎట్ల పోతే మనం కూడా అట్లే పోదాం అని నాయకులే విమర్శిస్తున్నారు ఈరోజు నారా లోకేష్ బాబు తీరుపై. మరి సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకుని కంట్రోల్ చేస్తాడా లేదా ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన బాగుంటే ఆయన కొడుకు బాగుంటాడు. ఈయనే అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ నేనే అన్నీ చేసేసాను, నేనే దేవుడు లాంటి వాడిని అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన మాత్రం ఏదీ పాటించడు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ను పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 3 రూపాయలు పెరిగింది. ఖచ్చితంగా మళ్ళీ వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే లక్షల కోట్ల నష్టాన్ని చమురు కంపెనీలు భరిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నంగా ఉంది. వంట గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఖచ్చితంగా మళ్ళీ రేట్లు పెరుగుతాయి. మనం ఇప్పటికి కూడా మేలుకోకపోతే మరి చంద్రబాబు గారు అండ్ కో ఆయనకు ముద్దుల రత్నం నారా లోకేష్ బాబు గారు పెట్రోల్ డీజిల్ పొదుపు మంత్రాన్ని పాటిస్తారా, పాటించరా, స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు తగ్గిస్తారా, తగ్గించరా, విద్యుత్ లైట్లు స్తంభాలు ఖర్చులు తగ్గిస్తారా, తగ్గించరా, ఈయనే ప్రజలకి సమాధానం చెప్పాలి.